నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యతో మెరుగైన ఫలితాలు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెలుగు కార్యాలయం నందు రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ శాఖ అధికారి షణ్ముగం విచ్చేసి మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సభ్యులు ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలలో మెలకువలు పద్ధతులు ప్రభుత్వం అందించే పథకాలు సమాచారం ఇవ్వడం ద్వారా వ్యవసాయదారులు మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలియజేశారు. అలాగే పంట వేసే ప్రతి రైతు మీ పరిధిలో గల రైతు సేవా కేంద్రంలో ఈ పంట నమోదు చేసుకోవాలి. దీనివల్ల ప్రభుత్వం అందించే పథకాలు వారికి సక్రమంగా చేరుతాయని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం సంవత్సరానికి 20,000 అందజేస్తుందని, ఇందులో మొదటి విడత జూలై నెలలో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని తెలియజేశారు. అనంతరం ఏపీఎం మున్నయ్య మాట్లాడుతూ రైతులు వీలైనంత వరకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించి పెట్టుబడి ఖర్చులు తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే పంట మార్పిడి ఒకే పొలంలో పలు రకాల పంటలు వేయడం ద్వారా అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం పొందవచ్చునని తెలియజేశారు. రైతు ఉత్పత్తిదారులు సంఘాలు కూడా ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని త్వరలో వారి సంఘాలకు అందజేయడం జరుగుతుందని, దీనిని వారు గ్రూప్లో అవసరమైన వారికి అప్పుగా ఇచ్చి రొటేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో సిసిలు వెంకటరత్నం, వీరజిన్నప్ప, పైని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు లీడర్లు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బుచ్చినాయుడు కండ్రిగ మండల రిపోర్టర్ రామచంద్రయ్య.